జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799978988. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నా పేరు పావని. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అంటే మాది విలేజ్ అనమాట. తను ఫస్ట్ నుండి నా వెంట పడ్డాడు, నేను లవ్ చేశాను. అయితే అది చిన్న చిన్నగా కొంచెం డీప్గా వెళ్ళిపోయాను మేడం. అయితే మేము హైదరాబాద్కి వచ్చాము. అసలు మీరు ఏం చదువుకున్నారు? తను ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? నేను డిగ్రీ చేశాను మేడం. ఓకే. తను కూడా చదువుకుంటున్నాడు. తను కూడా సేమ్ క్లాస్ అనమాట. తను కూడా చదువుకుంటున్నాడు. అప్పుడు ఒకటే విలేజ్ కాబట్టి ఇల్లు కూడా ఒకటే గల్లీలో ఉంటుంది అనమాట. ఒకటే గల్లీలో ఉంటుంది. ఇక కొంచెం క్లోజ్ అయిపోయినాము. ఇంకా హైదరాబాద్కి వచ్చామన్నమాట. హైదరాబాద్కి వచ్చేసి ఇద్దరు కలిసి వచ్చారా? ఫస్ట్ ఇద్దరం కలిసే వచ్చాము, కానీ ఇంట్లో తెలియదు. మేము హైదరాబాద్ మేము చెప్పలేదు. వచ్చాక కొద్ది రోజులు నేను హాస్టల్లో ఉన్నాను, తను బయట వేరే హాస్టల్లో ఉన్నాడు. అయిపోయాక ఇట్లనే మాట్లాడుకుంటున్నాం, చేస్తున్నాం. తనకి ఏది కావాలన్నా నేనే పెడుతున్నాను అనమాట. మా మమ్మీ వాళ్ళు పంపిస్తారనమాట. మా మమ్మీ డాడీ నా ఖర్చులకు ఇస్తారు. నేను మా మమ్మీకి ఒకదాన్ని బిడ్డని. తన ఖర్చులు, తన డ్రెస్సులతో సహా, డ్రెస్సులైనా ఏదైనా. తను చదువుకుంటుండు, ప్రజెంట్ ఏం చేయట్లేదు. నేను వెళ్తున్నాను. అయితే ఇట్నే కొద్ది రోజులు అయిపోయాక ఇక ఇద్దరం వేరే వేరే ఎందుకు, ఒకటే రూమ్లో ఉన్నామని చెప్పేసి అన్నారు. అంటే మళ్ళీ ఇంట్లో తెలిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను వద్దు అని చెప్పేసి అన్నాను. ఏం కాదు అని చెప్పేసి ఇక ఒకటే రూమ్లో ఉన్నాము. ఒప్పించాడు అనమాట. ఒప్పించాక ఇక మేము కొద్ది రోజుల వరకు మంచిగానే ఉన్నాం. తర్వాత కొంచెం క్లోజ్ అయిపోయినాం. ఇక నాకు అది ఇంట్లో చెప్దామంటే భయం అవుతుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతున్నాం మేము. ఎందుకు అసలు వెళ్ళిపోయాడు? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అంటే నాకు తెలియకుండా వేరే అమ్మాయితోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా రూమ్ లోనే ఉంటాను. నాకు తెలియకుండా నేను కాలేజీకి వెళ్తాను. తను కాలేజీకి వెళ్తున్నా అని చెప్పేసి బయటికి వెళ్ళడం, లేదంటే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తున్నా అని చెప్పేసి తను వెళ్ళడము. ఇప్పుడు వేరే లవ్ చేసిన అమ్మాయితో సహా ఖర్చులు కావాలంటే నేను, అంటే నాకు తెలియదు తను అమ్మాయికి పెడుతున్నారని తెలియదు. నాకు అంత అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ కావాలి అంటే సరే అని నేనే ఇస్తున్నాను అనమాట. ఆ విషయం అసలు మీకు ఎలా తెలిసింది? వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు? ఇన్స్టాగ్రామ్ లో నేను మెసేజ్ చాట్ చూసాను. మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అసలు? 5 years ఉన్నాను. అంటే ఏం జరుగుతుంది? బ్లాక్ మెయిల్ ఏమైనా చేస్తున్నాడా? నీ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని బ్లాక్ మెయిల్? ఫొటోస్ ఉన్నాయి కదా, అవి చూసి నేను అది మాట్లాడినందుకు మీరు 15 లక్షలు ఇచ్చేసారు అతను. ఒక్కసారి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవును, ప్రేమించానని చెప్పారా లేదా, చేశారా లేదా, ఈ 3 చెప్పండి. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఎన్నో కేసులు డీల్ చేస్తున్నాము. అంటే ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అబ్బాయిలను వాడేసుకుంటున్నారు, అబ్బాయిలతో ఆ పని చేయిస్తున్నారు, ఈ పని చేయిస్తున్నారు అని వినటం ఎక్కువైపోయింది. బట్ ఈ కేసు చూస్తే కొంచెము రివర్స్ అనిపించింది నాకు. మన ముందు పావని ఉంది మేడం, ఖమ్మం నుంచి వచ్చింది. పావని, మీకు జరిగిన నష్టం ఏంటి? ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు? ఎందుకు మేడంని కలవాలనుకున్నారు? ఎందుకు అన్నిసార్లు అసలు మెసేజ్ చేశారు? చెప్పండి మేడం. మాది ఖమ్మం అండి. నా పేరు పావని. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అంటే మాది విలేజ్ అనమాట. తను ఫస్ట్ నుండి నా వెంట పడ్డాడు, నేను లవ్ చేశాను. అయితే అది చిన్న చిన్నగా కొంచెం డీప్గా వెళ్ళిపోయాను మేడం. అయితే మేము హైదరాబాద్కి వచ్చాము. అసలు మీరు ఏం చదువుకున్నారు? తను ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? నేను డిగ్రీ చేశాను మేడం. ఓకే. తను కూడా చదువుకుంటున్నాడు. తను కూడా సేమ్ క్లాస్ అనమాట. తను కూడా చదువుకుంటున్నాడు. అప్పుడు ఒకటే విలేజ్ కాబట్టి ఇల్లు కూడా ఒకటే గల్లీలో ఉంటది అనమాట. ఒకటే గల్లీలో ఉంటది. ఇక కొంచెం క్లోజ్ అయిపోయినాము. ఇంకా హైదరాబాద్కి వచ్చామన్నమాట. హైదరాబాద్కి వచ్చేసి ఇద్దరు కలిసి వచ్చారా? ఫస్ట్ ఇద్దరం కలిసే వచ్చాము, కానీ ఇంట్లో తెలియదు.
మేము ఇంట్లో హైదరాబాద్ ఆయన చెప్పలే మీరు మేము చెప్పలే చెప్పలేదు. నేను చదువుకుంటున్నా అని చెప్పేసి నేను వచ్చాను. తను చదువుకుంటున్నా అని చెప్పేసి తను వచ్చాడు. వచ్చాక కొద్ది రోజులు నేను హాస్టల్‌లో ఉన్నాను. తను బయట వేరే హాస్టల్‌లో ఉన్నాడు. అయిపోయాక ఇట్లనే మాట్లాడుకుంటున్నాం, చేస్తున్నాం. తనకి ఏది కావాలన్నా నేనే పెడుతున్నానన్నమాట. నీకెక్కడ ఇవ్వమ్మ డబ్బులు మా మమ్మీ వాళ్ళు పంపిస్తారన్నమాట. మా మమ్మీ, డ్యాడీ నా ఖర్చులకి ఇస్తారు. నేను మా మమ్మీకి ఒకదాన్నే బిడ్డని. నన్ను చాలా మంచిగా చూసుకుంటారన్నమాట. నాకు ఏది కావాలన్నా అది కొనిస్తారు. ఎంత అమౌంట్ అన్నా అంత ఇస్తారన్నమాట. డ్యాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలంటే తీసుకొని వచ్చి ఇస్తారు. ఇంకా తనకి కూడా నేనే తన ఖర్చులు కూడా అన్ని నేనే చూసుకుంటాను. తన ఖర్చులు, తన డ్రెస్సులతో సహా, ఆ డ్రెస్సులైనా మరి ఏం ఏదైనా పని చేయట్లేదు అతను తను చదువుకుంటుండు. ప్రెజెంట్ ఏం చేయట్లేదు. ఓహో మీరు కాలేజ్కి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను. ఓకే అయితే ఇట్నే కొద్ది రోజులు అయిపోయినాక ఇక ఇద్దరం వేరే వేరే ఎందుకు ఒకటే రూమ్‌లో ఉందామని చెప్పేసి అన్నారు. అంటే మళ్ళీ ఇంట్లో తెలిస్తే ఏమైనా ప్రాబ్లమ్ అయితది అని చెప్పేసి నేను వద్దు అని చెప్పేసి అన్నాను. ఏం కాదు, ఏం కాదని చెప్పేసి ఇక ఒకటే రూమ్‌లో ఉన్నాం. ఒప్పించాడన్నమాట నన్ను. ఒప్పించాక ఒకటే రూమ్‌లో ఉన్నాం. ఒకటే రూమ్‌లో ఉన్నాక ఇక మేము కొద్ది రోజుల వరకు మంచిగానే ఉన్నాం. తర్వాత కొంచెం క్లోజ్ అయిపోయినాం. క్లోజ్ అయిపోయాక ఇక నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అయ్యో కానీ నాకు మ్యారేజ్ కాలేదు. అది ఇంట్లో చెప్దామంటే భయమవుతుంది. ఇంక నాకు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా. మా ఫ్రెండ్స్‌కి చెప్దామంటే హాస్పిటల్‌కి వెళ్ళి ఇట్లా పేరెంట్స్‌కి చెప్తే తిడతారు. మా ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటేనే ఒప్పుకోరు. మేము వైశ్యాస్ అన్నమాట. తను వేరే క్యాస్ట్. ఒప్పుకోరన్నమాట. అయితే నాకు భయమైతుంది. ఎట్లా అని చెప్పేసి మా ఫ్రెండ్స్‌కి తీసుకెళ్ళి హాస్పిటల్‌కి వెళ్ళి తీయించేసుకున్నానన్నమాట. తీయించేసుకున్నాక ఇక తను విలేజ్‌కెళ్ళిపోయాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇగ అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతున్నాం మేము. అక్కడ తను ఎందుకు అసలు వెళ్ళిపోయాడు? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? అంటే నాకు తెలియకుండా వేరే అమ్మాయితోటి మాట్లాడుతున్నాడు. ఇక నా రూమ్‌లోనే ఉంటును. నాకు తెలియకుండా నేను కాలేజ్‌కి వెళ్తాను. తను కాలేజ్‌కి వెళ్తున్నా అని చెప్పేసి బయటికి వెళ్ళడం, లేదంటే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తున్నా అని చెప్పేసి తను వెళ్ళడము, అలా బయటికి వెళ్తున్నాడన్నమాట. సరే నేను ఫ్రెండ్స్ తోటే కదా అని చెప్పేసి నేను నార్మల్‌గా ఇంకో తీసేసుకున్నా. అమ్మాయి అనుకోవాలి నువ్వు ఇంకో అమ్మాయి అనుకోలేదు. అబ్బాయిలే కదా అని చెప్పేసి నేను నార్మల్‌గా అనుకున్నాను. ఇంక అంత రూమ్‌లో అంత క్లోజ్‌గా ఉన్నాక ఇంకో అమ్మాయితో ఎలా మాట్లాడతారు అని చెప్పేసి నేను నువ్వు నార్మల్‌గా అనుకున్నావు అనుకున్నాను. తను అయితే తను కూడా విలేజ్ అమ్మాయే. సరే అని చెప్పేసి మీ వెళ్ళిపోయాడు. విలేజ్ అమ్మాయి అమ్మాయి కూడా పక్కన విలేజ్. ఓకే పక్కన విలేజ్ అన్నమాట. ఇంక తను వెళ్ళిపోయాడు విలేజ్‌కి. ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇట్లా డ్యాడీ వాళ్ళు పిలుస్తున్నారు, ఏదో వర్క్ ఉందని చెప్పేసి వెళ్లారన్నమాట. ఓకే. అక్కడికి వెళ్ళాక కూడా తనకి రీచార్జ్‌తో సహా అన్నీ నేనే చేస్తున్నా. తను ఇప్పుడు వేరే లవ్ చేసిన అమ్మాయితో సహా ఖర్చులు కావాలంటే అంటే నాకు తెలవదు. తను అమ్మాయికి పెడుతున్నాడు అమ్మాయికి పెడుతుర్రని తెలవదు. నాకు అంత అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ కావాలి అంటే సరే అని నేనే ఇస్తున్నానన్నమాట. అప్పటికి నేను అడిగిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాతోటి సరిగ్గా మాటలు తగ్గించాడు కొంచెం మాట్లాడడం. సరే అని చెప్పేసి అన్నాక నాకు మేము ఇల్లు కట్టుకుంటున్నాం. నాకు కొంచెం అది అమౌంట్ కావాలి అని చెప్పేసి, ఇల్లు కట్టుకుంటున్నాం అమౌంట్ కావాలి. నాకు బుక్స్‌కి దానికి దీనికి అమౌంట్ కావాలని వందల పోయి వేల మీద స్టార్ట్ చేశాడు. నాకు మా డాడీ ఏమో ఏం అడగరు. ఎంతంటే అంత ఇస్తారు. నేను కూడా ఇక చిన్నగా పార్ట్ టైమ్ జాబ్ చేసుకున్నానన్నమాట. ఏం చేశారు మీరు? ఏం పార్ట్ చిన్న టైమ్? సేల్స్‌లోనే చేశానన్నమాట. సేల్స్‌లో సేల్స్‌లో చేశారు. రిలయన్స్ డిజిటల్‌లో చేశాను. పార్ట్ టైమ్‌గా చేస్తున్నాను. ఓహో! అయితే నేను చేసిన అమౌంట్, డాడీ ఇచ్చే అమౌంట్ మొత్తం టోటల్‌గా ఆయనకే పెట్టేశాను. కానీ తనేమో వేరే అమ్మాయితోటి మాట్లాడుకుంటూ నాతో ఆ విషయం అసలు మీకెలా తెలిసింది? వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను మెసేజ్ చాట్ చూసాను. ఎప్పుడు చూసారు? నెంబర్స్ ఏమో డిలీట్ చేశాడు. సిటీలో ఉండగానే చూసావా నువ్వు మెసేజ్ నేను విలేజ్‌కెళ్ళాను మేడం. మళ్ళీ నువ్వు కూడా నేను వెళ్ళాను. అంటే మా పేరెంట్స్ పిలుస్తారు కదా! నేను కూడా విలేజ్‌కెళ్ళానన్నమాట. నేను కూడా విలేజ్‌కెళ్ళినప్పుడు అక్కడ కలిసినప్పుడు తను నేను లేను కదా అని చెప్పేసి ఆ చాట్ అంతా అట్లనే ఉంచాడు. తను నేను అప్పుడు చూసానన్నమాట. చూసాక నేను అడిగితే, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, తను ఫ్రెండ్ జస్ట్ అని చెప్పేసి ఏదో చెప్పాడు. కానీ అప్పటి వరకు కూడా నాకు ఇంకా తెలవదు. తెలియకుండా చెప్పేసినాక నేను అప్పటికే సరే అని నార్మల్‌గా తీసేసుకున్నాక ఇక తనకి అమౌంట్ కావాలంటే, ఇల్లుకి కావాలంటే ఇచ్చిన, తనకి పర్సనల్ ఖర్చులకి ఇచ్చిన, దాదాపు చాలా అమౌంట్ ఇచ్చిన నేను. ఒక 10-15 లాక్స్ వరకు ఇచ్చాను. మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అసలు మీరు? మేము 5 ఇయర్స్ ఉన్నాం మేడం. 5 ఇయర్స్ ఉన్నాం. అయిపోయినాక ఇక తను దూరం పెట్టడం బంద్ చేశాడు. నేను అమౌంట్ ఇవ్వను, నా దగ్గర లేవు ఇక. మనం పెళ్లి చేసుకుందాము. ఇట్లా అయింది నీకు తెలుసు కదా, నేను ప్రెగ్నెన్సీ అయినా నీకు తెలుసు కదా, మనం మ్యారేజ్ చేసుకుందాము. నేను కూడా ఇంట్లో ఒప్పిస్తాను, మా మమ్మీ వాళ్ళకి ఏదో చెప్పి అని చెప్పేసి అంటే, లేదు అని చెప్పేసి తను దూరం పెట్టాడు నాకు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? వద్దు నేను ఇప్పుడు చేసుకోను,
మళ్ళీ మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, నాకు ఇంకొక అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్పాడు. అంటే అట్లా ఎట్లా చెప్తావు అని చెప్పేసి నేను బాగా గొడవ చేశాను, బాగా తిట్టాము, బాగా గొడవ చేశాను నేను. అయినా కూడా తను వినట్లేదు, నన్ను చిన్న చిన్నగా దూరం పెట్టేశాడు. నాతో మాట్లాడడం అది చేయడం చాలా మొత్తం దూరం పెట్టేశాడు. పెట్టేశాక నేను కూడా నన్ను అమౌంట్ అడిగినా నేను కూడా ఇవ్వట్లేదు. ఇక నన్ను దూరం పెట్టినాక నేను ఎందుకు ఇస్తాను మేడం, ఇవ్వట్లేదు. ఇవ్వకపోయేసరికి ఇక చాలా గొడవ చేస్తున్నాడు. ఏమంటాడు, అమౌంట్ ఎందుకు ఇవ్వవు నువ్వు, అది ఇది అని చెప్పేసి బాగా గొడవ చేస్తున్నారు. కావాలంటే నా దగ్గర ఫోన్ పే హిస్టరీ అవంతా ఉన్నాయి, నేను అమౌంట్ సెండ్ చేసినాయి, వాట్సాప్ అంతా ఉంటాయి కదా మేడం, ఆ హిస్టరీ కూడా అంతా ఉన్నాయి నా దగ్గర. కాదమ్మా, అసలు నువ్వు డబ్బులు అతనికి పంపేది ఏంటి? సరే పంపావు అంటే నేను నా హస్బెండ్ లాగా ఫీల్ అయినా మేడం, నేను మా వాళ్ళలాగా ఫీల్ అయినా కదా. ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవు అయితే ఏం కాదు, డిగ్రీ చేసావు, ఓకే, డిగ్రీ చేసి ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఎంబీఏ చేస్తున్నావా, ఎంసీఏ చేస్తున్నావా? ఎంబీఏలో ఉన్నావు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నావు. ఇట్లాంటి అమ్మాయివి ఒక మనిషిని నమ్మి అంత అమౌంట్ ఇచ్చావు. సరే, ఇచ్చిన తర్వాత కూడా ఆ పర్సన్ సరిగ్గా రిలేషన్ లో లేడు అంటే మొత్తం కంప్లీట్ గా క్యాన్సిల్ చేసుకోవటం, లేకపోతే ఉన్నారు మేడం. సరే ఇప్పుడు కూడా డబ్బులు అడగటం ఏంటి అతను నిన్ను? ఇప్పుడు ఏం జరుగుతుంది? బ్లాక్ మెయిల్ ఏమైనా చేస్తున్నాడా? నీ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని? నా ఫొటోస్ ఉన్నాయి కదా, అవి చూసి నేను చూపిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఎవరికి చూపిస్తా? పేరెంట్స్ కి చూపిస్తా, లేదంటే ఫ్రెండ్స్ చూపిస్తా, ఇట్లా ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, రీల్స్ చేస్తా బయట అని చెప్పేసి అంటున్నాడు. మేము దిగిన ఫొటోస్ ఇట్లా అవన్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను చాలా. బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావా లేకపోతే? అప్పుడు ఇచ్చాను మేడం ఫస్ట్ లో, ఇప్పుడు మాత్రం ఇవ్వట్లేదు. నువ్వు ఎంత చేసినా నేను ఇవ్వను అని చెప్పేసి ఇప్పుడు మాత్రం ఇవ్వలేదు. దాదాపు 15 lakhs వరకు పెట్టాను మేడం నేను. ఇప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మీరు చివరిసారిగా ఫేస్ టు ఫేస్ కలిసి ఎన్ని రోజులైంది? ఒక 3 months అవుతుంది. 3 months నుంచి అతను కలవటానికి ప్రయత్నం చేయట్లేదా? అంటే ఇక నెంబర్ నాది బ్లాక్ చేస్తాడు, ఫోన్ కలవట్లేదు. కాదు, అతను చేస్తున్నాడని చెప్తున్నావు కదమ్మా. అంటే నేను అన్ని రోజులు మనీ ఇవ్వలేదు కదా మేడం, ఇప్పుడు కట్ చేశాను కదా, కాబట్టి ఇక నేను బ్లాక్ చేశాను. తర్వాత కొద్ది రోజులకి తను కూడా బ్లాక్ చేశాడు. ఇప్పుడు విడివిడిగానే ఉంటున్నాం. ఇప్పుడు 3 months నుంచి నీకు కాల్ రాలా? కాల్ నేను చేయట్లేదు, తను కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు నీ అమౌంట్ అడగాలా లేకపోతే ఏంటి? దేనికోసం వచ్చావు అసలు? అమౌంట్ కావాలి, తను కూడా కావాలి మేడం నాకు. ఎవరు కావాలి? తను కూడా కావాలి. దేనికమ్మా? ఏం చేసుకుందాం అనుకుంటున్నా? అంటే నేను చాలా డీప్ గా తనే కావాలని చెప్పేసి నేను అనుకున్నాగా మేడం. అతను అనుకోవట్లేదు. అతను అనుకోవట్లేదు అంటే మొత్తం టోటల్ గా నేను ఆయన వినే ఫిక్స్ అయిపోయినా. చాలా ఫిక్స్ అయ్యావు, అతను ఫిక్స్ అవ్వట్లేదుగా. ఫిక్స్ అయితే వేరే అమ్మాయితో ఎందుకు డీప్ గా వెళ్తాడు మరి? ఇక్కడ ఫస్ట్ మేడం ఒకటి, అసలు ఆయనతో మాట్లాడదాం, కంపల్సరీ కాల్ తీసుకుందాము, అతనితో మాట్లాడదాము. ఏం పేరమ్మా తన పేరేంటి? రత్న. ఆ రత్నతో మాట్లాడదాం. దానికన్నా ముందు అసలు ఈ అమ్మాయిని ఏమనాలి చెప్పండి నాకు. ఈ అమ్మాయిని నాకు మాటలు రావట్లేదు. కాదు మేడం, ఇంత జరిగిన తర్వాత ఒకటి ఉద్యోగాలు చేస్తూ ఏటీఎం కార్డులు సుతా వాళ్ళ చేతికి ఇస్తున్న అమ్మాయిలను చూసాను నేను. అందుకే నాకు ఈ అమ్మాయిని ఏమనాలనిపించట్లా. అసలు ఇప్పుడున్న కొంతమంది ఆడపిల్లల్ని వీళ్ళు అసలు ఏమనుకుని ఇంతంత ధైర్యాలు చేస్తున్నారు. మరి ఆ ధైర్యం చేసిన వాళ్ళు అవసరమైతే ఎడంకాలతో తన్నాలి. అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వెధవలు నాకు అక్కర్లేదు అని. ఆ ధైర్యమూ లేదు. వీళ్ళు ఏం లేదు, జీవితం మొత్తం వాళ్ళకి సరెండర్ అయిపోయారు. వాళ్ళ చేతిలో ఏందమ్మా చూసుకోవడం అంటే? అదే ఏం చూసుకున్నాడు అంటే ఏంటి? బుజ్జి బంగారం అని మాటలు చెప్పటమా? మీరే చూసుకున్నారు కదా, ఫస్ట్ నుంచి అమౌంట్ మీరే ఇస్తూ వచ్చారు కదా. అతను ఏం చూసుకున్నాడు? ప్రేమగా ఉంటే సరిపోద్ది. ప్రేమగా అంటే ఎలా అమ్మా? ఏమున్నాడు ప్రేమగా అంటే? అది ఇప్పుడు నేను చెప్పినట్లు బుజ్జి బంగారం అని మాట్లాడాడు, అంతేనా? అది మాట్లాడినందుకు మీరు 15 లక్షలు ఇచ్చేశారు అతనికి. ఇచ్చారు, ఓకే. వేరే అమ్మాయితో అతను వెళ్ళిపోతే మళ్ళీ అతనే కావాలంటారు మీరు. కాదమ్మా, మీరేం అడుగుతున్నారు, అసలు మీకేం కావాలి అనేది మీకైనా ఒక ఆలోచన ఉండాలి కదా. మీరేం చెప్తున్నారు అని బెదిరిస్తున్నాడు అతను. చాలా బెదిరిస్తున్నాడు మేడం, చూసేసి చాలా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీ ఇద్దరు వ్యక్తిగతంగా ఉన్న ఫోటోలు చూపించి నేను అక్కడ చెప్తా, ఇక్కడ చెప్తా, అక్కడ పోస్ట్ చేస్తా, ఇక్కడ పోస్ట్ చేస్తా అని ఏదైనా పెళ్లి సంబంధాలు వస్తే కూడా అది కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. అదే కదా మరి, అట్లాంటి నువ్వు కాదమ్మా, నువ్వు కొంచెం కూల్ గా ఆలోచించు. అంటే నేను అతని మీద డిపెండ్ అయినా. అవును కరెక్టే, నువ్వు డిపెండ్ అయ్యానని చెప్తున్నావు. నువ్వు డిపెండ్ అయితే ఏం జరిగింది చెప్పు.
లాభం ఏం జరిగింది? ఇప్పుడు మనం ఉన్నాము మేము క్లోజ్ గా అయ్యాం మేడం. ఇంకొక దాంతో మళ్ళీ నేను ఇక్కడ వెళ్ళలేను మా మేడం. పావని ఒక్క నిమిషం, నువ్వు కొంచెం కూల్గా ఉండు. ఇప్పుడు అతను ఫొటోస్ వీడియోస్ బయట పెడతాడని, లేకపోతే నీ తల్లిదండ్రులకి నీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పేస్తాడని, ప్రెగ్నెన్సీ గురించి మొత్తం అంతా బయట పెట్టి పరువు తీస్తాడని, అతనితోనే ఉందాము, ఆల్రెడీ ఫిజికల్గా ఉన్నాము కాబట్టి అతనితోనే ఉందాము అని ఆలోచిస్తున్నావా? అవును లేక మేడం. ఆ? వీడియోస్ ఇట్లా మళ్ళీ చూపిస్తే అదే బయట మేడం ఉంటుంది పరిస్థితి. కదా. అది. అంతేగాని ఇప్పుడు నీకు అతను నిన్ను ఇప్పుడు నన్ను కాకుండా ఒకవేళ చేసుకోబోయే హస్బెండ్ కూడా నాకు మ్యారేజ్ చూస్తారు మమ్మీ వాళ్ళు. అతనికి కూడా చూపిస్తే మళ్ళీ తర్వాత నన్ను మంచి చూసుకుంటారో చూసుకోరు. అర్థమైంది నాకు. ఇప్పుడు Right. ఏంటంటే పూర్తి ఇష్టంతో కాదు ఈ అమ్మాయి అతనే ఇంకా కావాలి భయపడుతుంది. భయపడుతుంది కాబట్టే అతను కావాలి అనుకుంటుంది. చూడమ్మా, నువ్వు ఉన్న మాట చెప్పేశావు. నీకు ఇంకా చాలా బ్రెయిన్ వాష్ చేయాల్సి వస్తుందేమో. ఒక భర్తకి ఒక భార్య, ఒకసారి ఒకళ్ళని భర్తగా అనుకున్న తర్వాత నేను ఇంకా ఎవరిని అంగీకరించలేను, ఇలాంటి పిచ్చి మాటలు చెప్తావేమో, నీకు ఎట్లా కన్విన్స్ చేయాలి, నీకు ఎట్లా బ్రెయిన్ వాష్ చేయాలని నేను అనుకున్నా. ఇప్పుడు అలాంటి అవసరం లేకపోకుండా నువ్వు ఉన్న మాట చెప్పేశావు. ఏంటి, అతను నిన్ను బెదిరిస్తున్నాడు, ఆ ఫోటోలు అవన్నీ బయట పెడతానని చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పటికే కొన్ని పెళ్లి సంబంధాలు చెడగొట్టాడు కాబట్టి రేపు ఒకవేళ ఇన్ కేస్ పెళ్లి అయితే కూడా అతను కూడా చూపించి నీ జీవితం నాశనం చేస్తాడు అనే భయం నీకుంది. అవును మేడం. ఇప్పుడు అలాంటిది జరగదు అనుకో, నువ్వు అతను వదులుకుంటానికి సిద్ధమేనా? ఓకే మేడం. ఓకే కదా? నా అమౌంట్ కూడా నాకు కావాలి. అదే అమౌంట్ విషయంలో ఏం డౌట్ లేదు. అమౌంట్ తీసుకుందాము, మాట్లాడదాము. ఓకే. అయితే ఒకటి గుర్తుపెట్టుకున్నాం, ఒకటైతే మేము గట్టిగా చేయగలం, రెండోది చేయగలమో లేదో తెలియదు. అర్థమైందా? ఒకటేం చేయగలం అంటే నీ ఫోటోలు, ఆడియో చాట్లో, వీడియో చాట్లో ఏవో చెత్తా చెదారం ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ చేసేసి, అతని చేత డిలీట్ చేయించేసి, ఇంకొకసారి నేను ఎప్పుడు వీటి జోలికి నేను కానీ నా తరఫు వాళ్ళు కానీ వీటిని వాడతామని బెదిరించము అని అతనితోటి లెటర్ రాయించుతాం. ఓకే, పోలీసులే, నేను కాదు, నేను పోలీసుల దగ్గరకు తీసుకెళ్తాను, పోలీసులు రాయిస్తారు. ఓకే. అయితే నువ్వు ఏమైనా సరే నా డబ్బులు కూడా కావాలి అన్నావు అనుకో, ఇది ఎక్కువ రచ్చ అవుతుంది. అర్థమైంది కమ్మా? అర్థమైంది. ఇప్పుడు అతని మీద నిర్భయ కేసు పెట్టొచ్చు. ఉం. ఇవన్నీ బెదిరించాడు కాబట్టి, డబ్బులు తీసుకున్నందుకు కాదు. ఈ ఫోటోలు నేను బయట చూపిస్తాను, అందరికీ చూపిస్తాను, నీ పరువు తీస్తా, నీ ఇంట్లో వాళ్ళ పరువు తీస్తా, ఇది కదా అతను మాట్లాడుతుంది. అవును. దానికి అతని మీద నిర్భయ కేసు పెడతాము అంటే పోలీసులు చెప్తే అతను దారికి వస్తాడు. దారికి వచ్చి ఎంతో కొంత డబ్బులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డబ్బులు నా దగ్గర లేవు, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? ఏమన్నా డబ్బులు ఉన్నవాళ్ళేనా? వాళ్ళు మామూలు వాళ్ళే మేడం. అంటే మీ అంత డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. లేదు, మా డాడీ వాళ్ళకి మంచిగానే ఉంది కదా. దయచేసి ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందిని డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి, కొంతమంది డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలి. మేడం నేను అతని నెంబర్ తీసుకున్నాను బిఫోరే, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం. అతను ఏం చెప్తాడు చూద్దాం, చేయమ్మా. ఖచ్చితంగా అతనితో కూడా ఒక్కసారి మాట్లాడదాం. తను ఏమంటాడు, నేను తీసుకోలేదు, చేయలేదు, రివర్స్ గా నేనే అదేదమ్మా, అది ఒక్కసారి మాట్లాడదాం. హలో, ఎవరండి? నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి, ట్రీ మీడియా నుంచి చేస్తున్నాను. చెప్పండి. రత్న మాట్లాడుతున్నారా? అవును మేడం. నాకు ఇప్పుడు నా ముందు పావని అని కూర్చున్నారు, తెలుసా మీకు? పావని ఎవరో తెలుసా? తెలుసండి. తెలుసు పావని. అవును. సరే, ఇప్పుడు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఇప్పుడు ఆ పావని మీరు చేసిన, తనకు అన్యాయం చేశారు అని చెప్తోంది. మీరు తన దగ్గర ఒక 15 లక్షల వరకు తీసుకున్నారు అని చెప్తోంది. ఇప్పుడేమో వద్దు అన్నారని చెప్పేసి చెప్తోంది. ఇంకొకటి, తన ఫోటోలు అవన్నీ పెట్టుకొని పెళ్లి కాకుండా బెదిరిస్తున్నారు అనే మాట కూడా చెప్తోంది. వీటి గురించి మేడం ఒక్కసారి మీతో మాట్లాడతారు. అసలు ఏంటి విషయం అనేది ఒకసారి చెప్పండి మేడంకి. హలో, చెప్పండి మేడం. చూడమ్మా, నీకు పావని పరిచయం కదా, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, అవునా? ఆమె ప్రెగ్నెంట్ అయింది మీ వల్ల. అలాగే
మీరు ఆమె దగ్గర అప్పుడు కొంచెం ఇల్లు కట్టుకుంటున్నాము అని కూడా మొత్తం కలిపి లెక్కలేసుకుంటే ఒక 15 లక్షల వరకు తీసుకున్నారు అని చెప్తుంది తను. నిజమేనా? ఒకటి మేడం, మీ దగ్గరికి వచ్చింది, ఉమ్, మిమ్మల్ని సంప్రదించింది, ఉమ్, దానికి నేను కాదనట్లేదు. ఉమ్. రైట్, ఫస్ట్ ఏం జరిగింది అది చెప్పండి మేడం. అన్నీ చెప్పిందండి. మిమ్మల్ని అడిగిన దానికి మీరు చెప్పండి సమాధానం. మీరు డబ్బులు తీసుకున్నారా లేదా నాకు అది చెప్పండి. ఆమెను ప్రేమించానని చెప్పారా లేదా? ఆమె ప్రెగ్నెంట్ చేశారా లేదా? ఈ 3 చెప్పండి. మిగతాయి నేను మాట్లాడతాను. మేడం ఆమెని ప్రేమించారా లేదా? మేడం నేను ఎన్నో చెప్తాను మేడం, నాకు కావాల్సినప్పుడు ఎన్నో చెప్తాను, అరే ఎన్నో చేస్తాను. కానీ నా వల్లే ఆమె ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి ఆ, అనుకుంటుంది. కానీ మిమ్మల్ని సంప్రదించే ఓకే కాదట్లేదు, ఆ, నా ఒక్కడి వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయిందని చెప్పింది కదా మేడం. ఆ, రైట్? అవును. కాదట్లేదు. ఆ, రైట్. ఉమ్, దానికి అనేది కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ. అది కూడా చేయమని చెప్పండి. ఇప్పుడు ఎక్కడ చేస్తారు? ఆమె అబార్షన్ కూడా ఆ అయిపోతాయి. ధైర్యంతోనే అంటున్నాడు ఆ మేడం ఆ ధైర్యంతో మాట. మీ ధైర్యం ఏంటో నాకు అర్థమైంది. సరే, డబ్బుల సంగతి చెప్పండి. 15 లక్షలు తీసుకున్నారా తీసుకోలేదా? నా దగ్గర ఎంత తీసుకుంది ఆ అమ్మాయి? మీరు ఏం తీసుకున్నారని అడుగుతున్నా. ఆ తర్వాత ఇది చెప్పి అది అడగండి. మేడం నేను వదిలించిన ఎవరైతే అప్ అండ్ డౌన్ అవుతుంది మేడం. ఆ అమ్మాయి దగ్గర నేను తీసుకున్నా, నా దగ్గర అమ్మాయి అరే ఇవన్నీ కాదండి. మీ లెక్క మీరు చెప్పండి, ఆమె లెక్క ఆమె చెప్పింది. ఆమె 15 లక్షలు ఇచ్చానంటుంది. తీసుకున్నారా లేదా? సరే రైట్ మేడం. ఆ ప్రూఫ్ నేను 15 లక్షలు తీసుకున్నట్టు ప్రూఫ్ చూపించండి. సరే ప్రూఫ్ చూపిస్తాను. ప్రూఫ్ చూపిస్తే ఏం చేస్తారు మీరు? దానికి లొంగిపోతా. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ చేసింది కూడా మీరేనా ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారు మేడం? మీరు ఏం చెప్తే అది చేస్తా అన్నారు ఇప్పుడే. నేను ఏం చెప్తున్నా, నేను అమ్మాయి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే నేను లొంగిపోతాను అంటున్నా. నేను అనేది అది కాదు. మీకు కొంచెం క్యాష్ కూడా పోనీ. ఇచ్చాను మేడం నేను. లొంగిపోతానని చెప్పలేదు కదా మేడం. పోనీ ఎంత తీసుకున్నారు చెప్పండి. నా దగ్గర ఎంత తీసుకున్నట్టు అమ్మాయి దగ్గర నేను అంతే తీసుకున్నాను. అట్లా కాదులేండి, మీరు చెప్పిన మాట వినేలాగా లేదులే గాని. సరే, ఈ డబ్బు ఒక్క నిమిషం, ఈ డబ్బుల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు అని నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, మీ అమ్మ వాళ్ళకి చూపిస్తాను అని అంటున్నారంట. నిజమేనా? ఆ అమ్మాయి వేరే వేరే విధంగా మాట్లాడవచ్చు మేడం. ఉమ్, నేను ఇనిషియల్ పెడతా, అందరికి నేను వాట్సాప్ లో పంపిస్తాను, చేస్తాను. నేను బిజినెస్ అంటే అందరూ నా మీద ఇష్టం ఉన్నప్పుడు అమ్మాయి వచ్చింది, రైట్ ఎంజాయ్ చేసాం, కాదట్లేదు. నేను అమ్మాయికి గడ నేను ఎంత ఖర్చు పెట్టానో అమ్మాయి కూడా అడగండి. అస్సలు మీరేమీ ఖర్చు పెట్టలేదు అని చెప్తుంది. మీరు ఎలా ఖర్చు పెట్టారు? మీరేమైనా ప్రూఫ్ చూపించగలరా? మొత్తం చూపిస్తాను మేడం. ఓకే, ఏం చూపిస్తారు? ఏమున్నాయి రత్న గారు? ఏ షాపింగ్ మాల్, ఎక్కడెక్కడ ఏం కథ అన్ని చూపిస్తా. అదేలేండి, ఆమె డబ్బులు ఖర్చు పెడితే మీరు షాపింగ్ మాల్ తీసుకెళ్లారు. మీరు డబ్బులు ఖర్చు పెట్టలా, ఆమె డబ్బులు ఖర్చు పెట్టింది. మీరు ఆ డబ్బులతోనే తీసుకెళ్లారు మేడం. అదే నేను అంటున్నానమ్మా. ఆమె డబ్బులతోటి మీరు షాపింగ్ మాల్ నాకు షాపింగ్ చేపించారు. ఆమె డబ్బులతోటి ఆమెకు షాపింగ్ చేపించారు. మీరు చాలా తెలివిగా ఉన్నారు. ఇవన్నీ కాదులేండి, మీరు ఇట్లా వినేటట్లు లేరులే గాని. రేపు పొద్దున గచ్చిబౌలిలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి రండి 10:30 కల్లా. మీకు అన్ని తెలియచ్చు. తిరుగుబోతులకు అన్ని తెలుస్తాయి మేడం. తిరుగుబోతులకు అన్ని తెలుస్తాయి. చూడయ్యా రత్న, ఒక్క మాట. జరిగిందేదో జరిగిపోయింది మేడం. నేను నా తప్పు సరిదిద్దుకుంటాను అంటే ఒక మార్గం. సరిదిద్దుకోవు కదా? సర్లేమ్మా, నీకేదైనా ఎక్కడి నుంచి ఫోన్ వస్తే అక్కడికి వచ్చి మాట్లాడదు గాని. సర్లేమ్మా, ఇంక పెట్టే ఫోన్. ఇదమ్మా, నువ్వెంత అంత కోపంగానే అట్లనే మాట్లాడతాడు మేడం. ఎవరు ఫోన్ చేసినా, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా అట్లనే బెదిరిస్తారు. అదే బెదిరిస్తారు. ఇంకా నువ్వు గౌరవిస్తానే కూర్చో. నీకు నీ జీవితానికి అతను చేసింది ఏంటో నీకు ఇప్పటికే అర్థం కావట్లేదు.
నీకే కాదులే, చాలా మంది ఆడపిల్లలకు అర్థం కావట్లేదు. నిన్న ఒక్కదాన్ని ఏం ప్రయోజనం? కదమ్మా, ఇప్పుడు నీ తల్లిదండ్రులకు తెలియదు నువ్వు ఇక్కడ వచ్చి చేసింది ఏంటి, ఏం చేస్తున్నావు అనేది తెలియదు. నీకు ఇప్పటికైనా వాళ్ళ గురించి ఒక ఆలోచన, ఒక భయం, బాధ్యత ఇట్లాంటివి ఏం లేకుండా ఇంకా ఇతని గురించి ఎందుకుంది అసలు మైండ్ లో? అంటే అతను మళ్ళీ ఇంకేమైనా చేస్తారు, ఎంత వర్స్ట్ గా ఉన్నాడు అసలు. చాలా వరస్ట్ గా. ఇంతకుముందు ఫస్ట్ లో బాగానే ఉన్నారు మేడం, ఒక అమ్మాయి పరిచయం అయినా కాంచి ఇలా అయ్యారు. అట్లేం కాదు, అట్లేం కాదు. ఆ అమ్మాయి కోసం నిన్ను నీ కాదని తర్వాత ఒక అమ్మాయి అమ్మా, తనని నీకన్నా కాకపోతే మళ్ళీ ముందు ఇంకా వేరే నీకన్నా చూసుకుంటారు. ముందు ఎంతమందో తెలియదు. తెలియదు. ఓకే, నేను అదే అంటున్నాను. అసలు ఇంత వర్స్ట్ గా మాట్లాడే పర్సన్ తో మనకు 5 నిమిషాలు మాట్లాడాలంటే మాట్లాడలేకపోయాం. చిరాకు వచ్చింది. నువ్వు ఎలా 5 సంవత్సరాలు ఉన్నావు, పైపెచ్చు 15 లక్షలు డబ్బులు ఇచ్చావు. నా డబ్బు కోసమే నన్ను వాడేసుకున్నాను మేడం, నాకు ఇప్పుడు అర్థమైంది కదా. అందుకని ఫస్ట్ ఇక్కడ బ్లాక్ చేయాల్సింది ఏంటంటే, నీకు డబ్బులు కొత్త కాదు. ఈ డబ్బులతోనే నీ బతుకు పడాల్సిన అవసరమూ లేదు. అందుకని నా మాట విని డబ్బులు కూడా లెటర్లో రాద్దాం. రేపు పొద్దున గచ్చిబౌలి ఉమెన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ లెటర్ రాసిస్తే వాళ్ళు పిలుస్తారు. పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు షీ టీమ్స్కి అప్పచెప్తారు ఈ కేసుని. అర్థమైందా? అప్పచెప్తే, లేదు నువ్వు డైరెక్ట్గా షీ టీమ్స్కి ఫోన్ చేసినా పర్వాలేదు. నాకు అదంతా తెలియదు మరి, మళ్ళీ మా ఇంట్లో తెలిస్తే నాకు మళ్ళీ ప్రాబ్లం. అందుకే ఉమెన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే లెటర్ రాస్తే అతను పిలిపిస్తారు. అతని దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటారు. కానీ ఇవి బయటకంటూ వచ్చినాయి అంటే నీ వల్లే వస్తాయి. కాబట్టి అవి వచ్చినాయి అంటే గనక నీపై నిర్భయ కేసు పెడతాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. మేము ఇట్లాగే చాలా కేసులు ఈ విధంగా సాల్వ్ చేసాం. ఇప్పుడు నిర్భయ కేసు పెడితే ఏమవుతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా రావాల్సి వస్తారు. పరువు పోతుందని, నీ పరువు తీయాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి పరువు మీద చాలా ఇది ఉంటేనే నిన్ను ఆ విధంగా బెదిరించగలుగుతారు. అందుకని దారికి వస్తాడు. నువ్వు డబ్బుల సంగతి మర్చిపో, జరిగింది ఏదో జరిగింది, ఫోటోలు వీడియోలు కూడా అన్ని ఇచ్చేస్తాడు. వాళ్ళు ఇప్పిస్తారు. నీకేమీ భయం లేదు. ఇంకా ఆ మాత్రం ప్రొటెక్షన్ కూడా చెయ్యకపోతే అసలు మనకి గవర్నమెంట్లు పోలీసులు ఉండి ఉపయోగం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నీకే కాదు ఎవరికైనా చెప్పదలుచుకున్నది, మీరు చదువుకునే వయసులో చూసాడు కదా మేడం, నేను పెట్టినాక మళ్ళీ తను రివర్స్ అలాంటి హరికథలు ఎన్నో చెప్తాడు. అవన్నీ పక్కన పెట్టమ్మా. ఇంకా అతను ఎస్కేప్ అవ్వటానికి ఎందైనా మాట్లాడతాడు. జరిగిపోయిన దాని గురించి వద్దు. ఇప్పుడు ఈ జరిగింది చాలా మంది చూస్తారు, మాట్లాడింది. వాళ్ళ జీవితాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే వాళ్ళు అందరూ మన దగ్గరికి రాలేరు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం పరిష్కారం దొరికింది మీకు అనే దాన్ని బట్టి వాళ్ళు కూడా సొంతగా పరిష్కారం చేసుకోగలుగుతారు. చేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్ని డిలీట్ చేపిస్తారు. వాళ్ళు డిలీట్ చేపించి వీళ్ళు ఎక్కడన్నా దాచిపెడితే కూడా, ఎక్కడన్నా స్టోర్ చేసినా గానీ మొత్తం అదే అన్ని తీపిస్తారు పోలీసులు. ఏం పర్వాలేదు, తీపిచ్చేసేసి క్లీన్ చేసి ఇస్తారు. ఒకవేళ వీళ్ళు పైగా క్లీన్ చేసి ఇవ్వడమే కాకుండా రాయించుకుంటారు కూడా. భవిష్యత్తులో నువ్వు ఇంకెక్కడన్నా దాచిపెట్టిన ఫోటోలు ఎక్కడన్నా లీక్ చేసినా, ఎవరికన్నా తెలిసినా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పి రాయిస్తారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఒక తూర్పు తిరిగి ఒక దండం పెట్టేసేసి జీవితంలో ఇట్లాంటి వాళ్ళు కనిపించకూడదు. అసలే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అంత అనుభవం అయినాక ఇంకా నేను మళ్ళీ మోసం అసలు ఇప్పుడు నీకు ఇంతలా చెప్తున్నాము అంటే ఎవరైనా సరే పిల్లలు వింటే గనక అమ్మాయిలు నేర్చుకోవాలి. ఎక్స్పెషల్లీ గర్ల్స్ హాస్టల్స్, అదే ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి కదా. ఈ ఉమెన్స్ హాస్టల్ దగ్గర అమ్మాయిలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తుంటే ఈ జులై వెధవలు అక్కడికి వచ్చి వాళ్ళని కాస్త ఏదో బయటికి తీసుకెళ్ళి వీళ్ళకి కావాల్సిన అన్ని చేయించుకొని, ఎక్కడ పోయినా పార్కుకు పోయినా పానీపూరితో సహా ఏ టు జెడ్ నేనే చూసుకునేదాన్ని మొత్తం. షాపింగ్ మాల్స్ కు పోయినా, బయట టెంపుల్స్ కు పోయినా, ఎక్కడ పోయినా, మూవీకి పోయినా, ఎక్కడ పోయినా కూడా లేదమ్మా అతను మాట బట్టి అర్థమవుతుంది అతను అబద్ధాలు ఆడుతున్నాడు. నా అమౌంట్ బట్టి నాకు డ్రెస్సెస్ కొని ఇచ్చేవాళ్ళు, నా అమౌంట్ బట్టి నాకు సెలక్షన్ చేసినందుకు ఇవ్వద్దా డబ్బులు? అవి తెచ్చేవాళ్ళు. అదే నువ్వు నీకు సెలెక్ట్ చేసి పెట్టాడు కదా, మరి సెలెక్ట్ చేసి పెట్టినందుకు నాకు కాక మరి తను కూడా తీసుకునేవాళ్ళు. అదే మరి అందుకని ఖర్చులు ఏ టు జెడ్ బుక్స్ తో సహా, తన ఫుడ్ తో సహా నేనే చూసుకునేవాడిని. ఇప్పుడు తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని
ఒమ్ము చేసినందుకు నీకు ఈ మాత్రం బాధ ఉండటం కూడా అవసరమే. ఇంకొకసారి జీవితంలో ఇలా తప్పు పేరెంట్స్ కి చేయకుండా చాలా మోసం చేసిన మేడం. మోసం చేసావు. ఈ ప్రతి ఆడపిల్ల కావచ్చు, ఎవరైనా మగపిల్లలైనా కావచ్చు, ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇది. మనల్ని ఎవరు కని పెంచారు, మన కోసం ఇంత చేశారు ఎవరు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు అని ఉండాలి. అట్లాగే ఎవరన్నా ఒక అమ్మాయి నన్ను నమ్మి వచ్చింది అంటే ఆ అమ్మాయికి మోసం చేయకూడదు అని ఉండాలి. పెళ్ళైన తర్వాత భార్య అన్ని వదులుకుని నా దగ్గరకు వచ్చింది, ఇంటి పేరుతో సహా వదులుకుని, పుట్టింటిని వదులుకొని నా ఇంటికి వచ్చి అలవాట్లు అన్ని మానుకొని నా ఇంటికి వచ్చి నాతో అడ్జస్ట్ అవుతుంది, ఈ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అని ఆ భర్తకు ఉండాలి. ఇలాంటి వాళ్ళు లేకే సమాజం దరిద్రం అయిపోయింది. అందుకని నీకు ఒక్కదానికి ఇలాంటి అన్యాయం జరిగిందని అనుకోమాకమ్మా. చాలా మంది అమ్మాయిలు వాళ్ళు ఉద్యోగాలు చేస్తా, వాళ్ళ ఏటీఎం కార్డులు వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళకి ఖర్చు నా పెడతా. ఏటీఎం కూడా వాడి దగ్గరే ఉండేది. అదే కదా నేను చెప్తా. ఇప్పుడు అన్ని కేసుల్లో కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి, అర్థమైందా? కొన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి, అది వేరే విషయం. కామన్ ఫీచర్స్ ఏంటి అంటే, ఓ బండి ఉంటది, ఆ బండి మీద ఎక్కించుకుని ఊరి మీద తిరుగుతారు, షాపింగ్లు అంటారు, సినిమాలు అంటారు, ఐస్ క్రీమ్లు అంటారు, అయిపోయి పెట్రోల్ ఖర్చుతో సహా మొత్తం నేనే భరించాను. అంతే. అందుకని డబ్బులు మనీ పెట్టిన రోజులు మంచిగా ఉన్నాడు. నేను ఎప్పుడైతే కొంచెం కొంచెం తగ్గించానో కథం, ఇక అప్పటి నుంచి నా మీద రివర్స్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఒకటమ్మా, నువ్వు ఈ డబ్బులను వదులుకుంటే నీ జీవితం చాలా సుఖంగా ఉంటుంది. డబ్బులు పోయినా కూడా మేడం నన్ను బెదిరించకుండా, నాకు ఇట్లా భయపెట్టకుండా ఉంటే ఓకే మేడం. మళ్ళీ నాకు ఏమైనా ఫ్యూచర్లో మ్యారేజ్ అవుతుంది కదా, మళ్ళీ మా పేరెంట్స్కి తెలిసిన, ఇప్పుడు వాళ్ళకి తెలిసిన తర్వాత నాకే ప్రాబ్లం అవుతుంది కదా మేడం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. రేపు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో, ఇప్పుడు ఈ చిన్న ప్రాసెస్ ఏం కాదు, అతన్ని పిలిపియటం, అతని పేరెంట్స్ని పిలిపియటం, ఇవన్నీ కంపల్సరీ ముందు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే అంతా నా పరువు ఊర్లో పోతుంది. అంతవరకు వెళ్ళదమ్మా. పరువు 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 అని ముందు సమస్యని దించుకోవటానికి ప్రయత్నించు. ఇఫ్ ఇన్ కేసు తల్లిదండ్రులకి తెలిసినా అది నీ మంచికే అనుకో. నువ్వు భయపడినంత కాలం ఇలా భయపెడుతూనే ఉంటారు. ఏం జరుగుతుంది, నీ తల్లిదండ్రులకి తెలిస్తే ఏం జరుగుతుంది? నిన్ను ఒక మాట అంటారు, లేకపోతే నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా అని ఇంకో 4 మాటలు అంటారు. కానీ అల్టిమేట్ గా వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేయటానికే చూస్తారు. వదులుకోరు. కన్న తల్లిదండ్రులు అయితే ఇట్లా రోడ్డు మీద వదిలేసి వెళ్ళరు అసలు. ఓకే, వాళ్ళకి తెలిసిద్దా చాలా గార్భంగా ఇంకోటి ఏదో చూసుకుంటారు మేడం నన్ను. చేస్తారను. నేను ఒక్కదాన్నే మా మమ్మీకి, మా మామయ్యలైనా సరే, మా పెద్ద మా కొడుకులైనా సరే చాలా బాగా చూసుకుంటారు నన్ను. సరే అమ్మా, ఇప్పటికైనా సరే నువ్వు ఇందులో నుంచి బయటకు వద్దాము అనుకుంటున్నావు కాబట్టి రేపు మార్నింగ్ ఏ టైంకి రావాలి, ఎక్కడికి రావాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు నీకు మేడం. ఓకే, నువ్వు అది ఫాలో చేసి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ సెకండ్ టైం ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే కంపల్సరీ మేడం. మంచిది. మా పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకుంటాం మేడం ఇప్పటి నుంచి. ఫైనల్ గా ఇంకొకటమ్మా, మేడం, ఏ అమ్మాయికైనా ఒక అబ్బాయి దగ్గర నుంచి ఇలాంటి ఒక బెదిరింపు వచ్చింది అంటే ఎవ్వరు భయపడకండి. బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. బెదిరింపులు చేసిన వాళ్ళని లోపలికి పంపించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే మీకు ఏదో ఒక మెసేజ్ పెడతారు, ఏదో ఒక చార్ట్ ఉంటది కదా, అది చూపిస్తే చాలు. అర్థమైంది? ఉన్నాయి మేడం, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి కదా. నీకే కాదమ్మా, నేను జనరల్ గా కూడా ఆడపిల్లలు ఎవరైనా సరే ఇట్లా బెదిరించి వాళ్ళ పబ్బం గడుపుకునే అబ్బాయిలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. ఇట్లా చేసే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. అందుకోసం ఏంటి అంటే, మనము ఒకటే, మన జీవితాన్ని వాళ్ళందరినీ మనం బాగు చేయక్కర్లా, వాళ్ళందరికీ బుద్ధి చెప్పనక్కర్లా. మన జీవితం బాగుండటానికి ఏం చెయ్యాలో, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు భవిష్యత్తు ఎలా ఉండాలో చూసుకోవాలి అంటే గనక అది మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఉన్నదాన్ని ఇప్పుడు ఎందుకు ప్రసన్న, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వివాహేతర సంబంధాలలోకి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ తాలూకు ఫోటోలు ఇవన్నీ ఆ అమ్మాయి తాలూకు అత్తగారు వాళ్ళకి పంపిస్తారు. అంటే ఏంటంటే, ఇప్పుడు వీడు ఉద్ధరించింది చాలలేదు, వాళ్ళు కూడా ఉద్ధరించాలి.
అంటే కొన్ని రోజులు కొనసాగించి ఆ తర్వాత మరి ఇంట్లో పెద్దవాళ్ళకి అర్థమయ్యి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల కానీ భర్త చెప్పినందువల్ల కానీ వాళ్ళు మానుకుందామని చూస్తే వాళ్ళని మానుకోనివ్వకోకుండా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారనుకో, పోలీస్ స్టేషన్కి వస్తే నీకు బుద్ధి ఉందా లేదా? మామూలుగా జెంట్స్ ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉమ్. ఏం తల్లి ఏం అంత ఒళ్ళు కొవ్వెక్కిందా, ఇట్లా రకరకాలు మాట్లాడతారు. అట్లా కాకుండా ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎంతో కొంత ఎంతైనా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ మనసు అర్థమవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళు కాస్త మిమ్మల్ని రిలాక్స్డ్గా ఉంచి మీతో మంచిగా మాట్లాడతారు. ఏమీ భయపడొద్దు మీరు. ఓకే ఇప్పుడు ఇదంతా నీకు చెప్తున్నాను అంటే చాలా మందికి అర్థం కావాలనేది నా ఉద్దేశం. అవును మేడం, అందుకనే నేను ఇక్కడికి వచ్చి ఏదైనా ఇక్కడ దాకా వచ్చి మంచి పని చేసావు. ఎందుకంటే నాలాగా ఇంకొక అమ్మాయి ఇట్లా అవ్వద్దు అని అవ్వద్దు చెప్పేసి. అనేది నీ వివరాలు ఎక్కడ ఎవరికి చెప్పము, చాలా గోప్యంగా ఉంటాయి. ఎవరైనా సరేనమ్మా, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు దయచేసి త్రిమీడియాని సంప్రదించండి. ఓకే. మీకు ఎంతో కొంత మీకు పరిష్కారాన్ని అయితే మేము ఖచ్చితంగా మేడం. చూపించగలుగుతాం. ఖచ్చితంగా. ఓకేనా? ఓకే మేడం. ధైర్యంగా ఉండమ్మా. ఓకే మేడం. పావని, నీకు డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. రేపొద్దున ఈ సమస్యకి త్వరలోనే అంటే ఒక 4-5 రోజుల్లోనే నీకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఓకే మేడం. ఓకే ఓకే. మేడం, Thank you. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.